ద మొమెంట్ ఎవరైనా సరే ఒక 40 ఇయర్స్ టచ్ అయ్యారు అంటే వాళ్ళు వాళ్ళ ఐ హెల్త్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే తగ్గిపోతుంది విషన్ అనేది బయట అంటున్నారు అందరూ. రైట్. ఈజ్ ఇట్ ట్రూ? ఒకవేళ ట్రూ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫోకస్ చేయకపోతే తగ్గిపోవడం కాదు. 40కి ఏమవుతుంది అంటే బేసికలీ వెన్ యూ టచ్ 40స్ ఇది ఎప్పటినుంచో మనకి చత్వారం అని ఉంది. సో ఏంటిది అది అంటే 40కి నార్మల్గా మన కంట్లో లెన్స్ అని ఉంటుంది. ఆ లెన్స్ అనేది మనకి ఇట్స్ జస్ట్ లైక్ మీ కెమెరా లెన్స్. సో నా చెయ్యి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టినప్పుడు ఇట్ ఆటోమేటికలీ ఫోకసెస్ కదా, ఇట్లా రీఅడ్జస్ట్ చేసుకుని మళ్ళీ ఫోకస్ చేస్తుంది. ఈ కంట్లో కూడా దేర్ ఇస్ అ లెన్స్. నేను డిస్టెన్స్ చూశాను అక్కడ, దెన్ ఐఎమ్ సీయింగ్ దిస్ క్లోజ్. ఇమీడియట్గా లెన్స్ అనేది బల్జ్ అయ్యి రెడ్యూస్ అయ్యి ఇట్ ఫోకసెస్ బ్యాక్. సో ఈ కెపాసిటీ అనేది విత్ ఏజింగ్ తగ్గుతుంది, ఈ ఎలాస్టిక్ నేచర్ అనేది తగ్గుతుంది. ఓకే. నార్మల్ పార్ట్ ఆఫ్ ఏజింగ్. 40s జనరల్గా 40s దగ్గరలో ఉన్నప్పుడు ఎలాసిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్లో ఇంత స్ట్రెచ్ అయ్యేది ఇప్పుడు ఇంత స్ట్రెచ్ అయిందంటే మిగిలిన స్ట్రెచ్కి మనం గ్లాసెస్ రూపంలో కరెక్షన్ ఇస్తాం. ఇది బేసిక్గా దగ్గర చూపుకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ స్ట్రెచ్ కెపాసిటీ ఎంత తగ్గిందో అంత కెపాసిటీ మనం గ్లాసెస్ రూపంలో ఇస్తాం. అందుకని 40కి ఎందుకు చెకప్కి వెళ్ళమంటామంటే కొత్తలో ఏమవుతుంది మీరు రియలైజ్ అవ్వరు. సో నాకు ఇది కనిపించట్లేదని మీరు రియలైజ్ అవ్వరు. ఏం చేస్తారు మీరు? ఇన్స్టెడ్ ఇలా చూడడం మొదలు పెడతారు, దాన్ని డిస్టెన్స్ తీసుకెళ్ళి చూడడం మొదలు పెడతారు. సో ఇలా ఎప్పటి వరకు మేనేజ్ చేస్తారంటే 1 arm లెంత్, మనకి ఇంతకన్నా వెళ్ళలేం కాబట్టి అప్పటి వరకు మేనేజ్ చేస్తారు. ఈ లోపల ఏం జరుగుతుందంటే ఐ చాలా ఎఫర్ట్ పెట్టి చూడడానికి ట్రై చేస్తుంది కనిపించకపోయినా కానీ. ఈ ఐ స్ట్రెయిన్స్, డ్రై ఐస్ ఇవన్నీ తగ్గించడానికి ఎర్లీగా చూసుకున్నప్పుడు ఇమీడియట్గా గ్లాస్ తెచ్చేస్తాం అనుకోండి, అది ఈ కంఫర్ట్ ఉంటుంది. బాగానే ఉందండి, నాకు బాగానే కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది, బట్ ఐ చాలా ఎఫర్ట్ పెడుతుంది అది చూడడానికి అనేది మనం రియలైజ్ అవ్వం. ఈవినింగ్ టైంలో హెడ్ ఏక్స్ వస్తున్నాయి, 2-3 hours స్క్రీన్ చూడగానే నాకు బ్లర్ అయిపోతుంది, చాలా కామన్ కంప్లైంట్స్ ఇవి. అది మేజర్ రీజన్ 40s దగ్గరలో ఇలాంటివి జరగడానికి. ఓకే.